గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హోదాతో సంబంధం లేకుండా రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు 3 సార్లు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్నారా లేదా అనే విషయాన్ని స్థానిక ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఉదయం 10:30 మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, అలాగే సాయంత్రం 5 గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలనే ఉద్దేశంతో 3 పుట్ల బయోమెట్రిక్ హాజరు నిబంధన తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ యొక్క విధానం సరిగ్గా అమలు కావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై రోజుకు 3 సార్లు తప్పనిసరిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇక మరుసటి ఏడాది ఉద్యోగులను నియమించింది. అయితే ఉద్యోగుల బదిలీలు మాత్రం చేపట్టలేదు. ఇక ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలను చేపట్టింది. అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీలకు ఛాన్స్ కల్పించింది. అయితే జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా సరే బదిలీ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మొదట ఆగస్టు నెలాఖరు వరకు ఛాన్స్ ఇచ్చినప్పటికీ పింఛన్ల పంపిణీ, వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు ఆ యొక్క గడువు అనేది పొడిగించారు.